దేశాన్ని నాశనం చేయడానికి పనిచేస్తారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ వాళ్ళు కానివ్వండి. అట్లా ఎట్లా చెప్తారు? 100% అది మీకు తెలియదు. అది అదే ఎట్లా చెప్తారు అంటున్నా, మీకేం తెలుసు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న ఒక గుడి విరగొట్టిరు, ఎక్కడ? బంజారా హిల్స్ లో. అక్కడ బీజేపీ వాళ్ళు పోయిర్రు, ఆర్ఎస్ఎస్ ఇది మన బజరంగ్ దళాలు పోయిర్రు. ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిర్రా, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చిర్రా? మరి వాళ్ళు హిందువులే కదా, వాళ్ళు కూడా గుడికి పోతారు కదా, మరి వాళ్ళు ఎందుకు రాలే? అప్పుడు చూసిర్రు మా మీద, మమ్మల్ని అరెస్ట్ కూడా చేసిర్రు 4 సార్లు. పోలీసు వాళ్ళు మా మీద దాడి కూడా చేసిర్రు. మరి ధర్మం కోసం మేము ఎందుకు పోయినాము? బీజేపీ ధర్మం కోసమే పోరాడుతుంది, దేశం కోసమే పోరాడుతుంది. సో దేశం బీజేపీ ఎప్పుడు కూడా ఎవరికి వ్యతిరేకం కాదు, అందరూ మనోళ్ళు అనుకుంటారు. దేశం ధర్మం కోసం ఓటేస్తే రేపు జూబ్లీ హిల్స్ అభివృద్ధి చెందుతుందా? 100% అభివృద్ధి చెందుతుంది. ఏం చెందుతుంది అన్న? దేశాన్ని ధర్మాన్ని మంచిగా చూసుకునే కదా ప్రజల కోసం మంచిగా చూసుకుంటారు. బీజేపీ ఎప్పుడు కూడా వీళ్ళు మనోళ్ళు, వీళ్ళు వాళ్ళోళ్ళు అని చెప్పారు, అందరూ మనోళ్ళు అని చెప్తారు. సో ఏందన్న మీ గురించి మొత్తం బ్యానర్లు హల్చల్ ఎక్కడ చూసినా కూడా చమకేస్తున్నారు, ఏంది విశేషాలు? ఏం లే, మా భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోనికే మా యువత అందరినీ కూడా మేము రీసెంట్ కూడా జాయినింగ్ ప్రోగ్రామ్ చేసినాము. సో అట్లా అందరం కలిసి చేసుకుంటూ ఆ బ్యానర్ లేదంటే పండగ వచ్చినప్పుడు మా పార్టీది మేము చేసుకోవాలి. మా నాయకులు, మా కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా యువత కోసం ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఎంత ప్రాబ్లం ఉన్నా కూడా, ఢిల్లీలో ఉన్నా కూడా ఇమీడియట్లీ ఉంటే వచ్చి పని చేసుకొని పోతాడు. ఇక్కడ దీపక్ రెడ్డి గారు ఏ రాత్రి అయినా సరే, అన్న ఈ ప్రాబ్లం ఉందంటే పొద్దున వచ్చి ఇది కాదు తమ్ముడు, ఇది ఇట్లా చేద్దాం, ఇట్లా చేద్దామని చెప్పి మాకు అందరికీ సజెషన్లు ఇచ్చిపోతాడు. సో దానివల్ల మా నాయకుడు గెలవాలని మాకు ఒక ఆశ, ఆయనను గెలిపినికి మేము పోరాడుతున్నాం. జూబ్లీస్లో కార్యకర్తలు ఉన్నారా? 100% ఉన్నారు. బీజేపీ ఇప్పుడు నేను పిలిస్తేనే 100 మంది వస్తారు. బీజేపీ నేను పిలిస్తేనే వస్తారు. మరి ఎంతమంది ఉన్నారు అట్లా నాయకులు? పక్క 100% వస్తారన్న, డౌటే లేదు. 100% వస్తారు. హార్డ్ కోర్ కార్యకర్త, హార్డ్ కోర్. సో ఇక్కడ లంకాల దీపక్ రెడ్డి గారికి ఇస్తేనే గెలుస్తారా, ఎవరికి ఇచ్చినా గెలుస్తారా? ఎవరికి ఇవ్వడం అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆయనను గెలిపిస్తాము. పొద్దున్న రాత్రి కష్టపడి ఏ ఆటంకం వచ్చినా ఎదుర్కొని మేము ఓటు వేయించి ప్రజలకు ఏమున్నా మంచి చేస్తామని హామీ ఇచ్చి మంచి చేస్తాం కూడా మేము. అట్లనే ఎవరికి ఇచ్చినా కూడా గెలిపిస్తారా? 100% అది బీజేపీ ఎవరికి ఇచ్చినా గెలిపిస్తాం. జూబ్లీ హిల్స్ గడ్డ మీద అవును ఎగురుతుంది. ఎవరికి ఇచ్చినా జూబ్లీ హిల్స్ గడ్డ మీద బీజేపీ జెండానే పాదుతాం మేము. డౌటే లేదు, డౌట్ లేదు, నో డౌట్ అందులో. అక్కడ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు సీఎం, ఇక్కడ కేసీఆర్, కేటీఆర్, ఏం చేశారు? కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారని? ఏం చేయలేరు. ఏం చేయలేదు, నీకు తెలుస్తుంది. ఇదే జూబ్లీ హిల్స్ లో 6 స్కీములు ఇచ్చిర్రు, 7ది స్కామ్ పెట్టుకుర్రు. స్కీమ్లు 6 చెప్పారు, 7ది స్కామ్ పెట్టుకుర్రు. వాళ్ళు సన్న బియ్యం రావట్లేదు. ఎవరికి వస్తుంది? ఎవరు ఇస్తున్నారు సన్న బియ్యం? కాంగ్రెసే కదా. కేంద్రం నుంచి వస్తున్నాయి అవి, అది మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు జనాలను అడిగితే మోడీ ఇస్తుందంటారా, రేవంత్ రెడ్డి ఇస్తున్నారు? వీళ్ళని క్రియేట్ చేసుకుంటారు, మేము ఇచ్చి కూడా ఇవ్వాలని చెప్పుకుంటాము. ఓకే, ఫ్రీ కరెంట్ రావట్లేదా? 200 యూనిట్ల వరకు ఫ్రీ బిల్లు ఒకటి వస్తున్నట్టుంది. అది అందరికి వస్తలే, కొంతమందికి వస్తుంది. ఒక 100 మందిలో ఒక 10-20 మందికి వస్తుంది ఫ్రీ బస్. అందులో కూడా చాలా మందికి ఇబ్బంది ఉంది, కొంచెం వాడినా కూడా ఎక్కువ వస్తుంది, అలా బిల్లు వస్తలే అని చెప్తున్నారు. ఓకే, ఫ్రీ బస్ వస్తుంది. మరి ఇంకేందన్నా, మరి చాలా మందికి ఇబ్బంది జరుగుతున్నాయి. ఎంత మందికి ఫ్రీ బస్ ఒకటి పెట్టిర్రు, సరే ఓకే. మిగతా ఎన్ని స్కీములు పెట్టిర్రు? గ్యాస్ పైన ఇస్తా అన్నారు, అట్లా 6 స్కీములు ఉన్నాయి. మరి ఎక్కడ కూడా ఇస్తలేరు కదా. సో ఇప్పుడు ఒక కమ్యూనిటీ దాదాపుగా 1,20,000 ఓట్ బ్యాంక్ అనేది ఉంది. ఎవరివి? మైనార్టీ ఓట్ బ్యాంక్ అనేది జూబ్లీ హిల్స్ లో. సో రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా ఒక కొత్త పథకం తీసుకొచ్చారు. సో 50,000 రూపాయలు, ₹1,00,000 ఇస్తామని చెప్పేసి వితంతులకు కావచ్చు, కొంతమంది మహిళలకు సంబంధించి ఇందిరమ్మ పేరు పెట్టేసి. సో మరి ఆ కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మీరు ఎప్పుడు కూడా కమ్యూనిటీ ఓట్ బ్యాంక్ వాళ్ళకి పోతుంది అంటారు. మా హిందూ ఓట్లు ఎన్ని ఉన్నాయి? వాళ్ళకంటే డబల్ ఉన్నాయి కదా. మరి మేమందరం ఐకమత్యమై మేమందరం ఓటేస్తాం కదా. ఉట్టి వాళ్ళపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? అంటే వాళ్ళందరూ ఒకటైతే మేమందరికి ఒకటెందుకు కాము అంటున్నా. అయితేరా 100% ఒకటై ఉన్నాం ఇప్పుడు మేము. దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు, బీజేపీ వాళ్ళు ఉంటారు, బీఎస్పీ వాళ్ళు ఉంటారు, సిపిఐ ఉంటుంది, సిపిఐ కూడా. ముస్లిం వాళ్ళు బీజేపీకి ఏరని ఏం లేదు, ముస్లిం వాళ్ళు కూడా బీజేపీకి ఓటు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, జూబ్లీ హిల్స్ వేస్తారు. ఎందుకు వేయరు? ప్రతి ఒక్కళ్ళు ఉండరు కదా అట్లా వేయరని. సో కొంతమంది ముస్లిమ్స్ కూడా మాకు ఓటేస్తారు. మా పనితనం చూసి వాళ్ళు 100% ఓటేస్తారు. కిషన్ రెడ్డి గారు అయితే 2 సార్లు గెలిచి సెంట్రల్ మినిస్టర్ అయిన కదా, ఇదే జూబ్లీ హిల్స్ కూడా సికింద్రాబాద్లో పార్ట్ కదా. సో కిషన్ రెడ్డి గారు ఏం చేసింది? ఈఎస్ఐ హాస్పిటల్ ఒక్కటి చాలు ఆయన చేసింది. ఎంత చేసారో మీకు తెలుసు. ప్రతి ఒక్క పేషెంట్కి ఎంత బయట ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. ఈఎస్ఐ హాస్పిటల్ ఎంత ఇంప్రూవ్మెంట్ చేసినది మీకు తెలుసు, కేంద్రం నుంచి తీసుకొచ్చిన దాంట్లో. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు ఆయన ఎంత మంచి చేయకపోతే రెండోసారి ఉట్టి జూబ్లీ హిల్స్ నుంచి 60,000 ఓట్లతో ఎట్లా గెలుస్తాడు? జూబ్లీ హిల్స్ నుంచి 60,000 ఓట్లు పడ్డాయి బీజేపీకి. ఓకే, మరి అవి ఇప్పుడు అసెంబ్లీకి టర్న్ అయ్యే అదే అంటున్నా నేను. 100% మేము గెలవబోతున్నాము. ఆ జూబ్లీ హిల్స్ వేసిన వాళ్ళు మాకు కూడా వేయబోతున్నారు అందరు కలిసి. అంటే అక్కడ మోడీని చూసి వేసి ఉండొచ్చు అనుకోవచ్చు. మోడీని చూసి చేస్తారు, ఇక్కడ రేవంత్ మన కిషన్ రెడ్డి గారిని చూసి చేస్తారు, మన దీపక్ రెడ్డి గారిని చూసి చేస్తారు, బీజేపీ పార్టీని చూసి చేస్తారు, కమలం పువ్వుని చూసి చేస్తారు. అంటే ఏందా కాన్ఫిడెన్స్ ఏంది అంటున్నా?
కాన్ఫిడెన్స్ అదే మేము చేసేది ఎప్పుడు పొద్దున్న లేసే రాత్రి వరకు మాకు ప్రజల కోసమే ఆలోచన ఉంటుంది, మా నాయకులకు అదే ఆలోచన ఉంటుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు 10 మీటింగ్లు ఉంటాయి, కార్యకర్తలు కూడా టైం ఇస్తారు, లీడర్లు అందరూ టైం ఇస్తారు. ఏదైనా ప్రజలకు చేయడానికేనే కానీ దోచుకోనికి అయితే కాదు కదా అందరు పార్టీలాగా మేము. సో సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ కూడా గెలవదు అంటారు. 100% గెలవదు. సో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా గెలవదు, మేమే గెలుస్తున్నాం జూబ్లీ హిల్స్లో. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే ఛాయిసెస్ ఏమన్నా ఉన్నాయా? అట్లా ఏం లేదు, మేము ఒంటరిగా పోరాడతాం, ఒంటరిగా గెలుస్తాం. సో ఆల్రెడీ వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసిండ్రు. ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రకటించుకున్నారు క్యాండిడేట్ని, కాంగ్రెస్ వాళ్ళు ఆల్రెడీ దాదాపుగా 1000 కోట్లు 500 కోట్లు కూడా ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో బీజేపీ ఇంకా సైలెంట్గా ఉందేమో అనిపిస్తుంది. గ్రౌండ్ వర్క్ చేసాం, ఎప్పుడో స్టార్ట్ చేసాం మేము. ఓకే, అయితే 2019లో మన బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయినప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ గెలవడం అనేది జరిగింది. అవును. సో 2025లో అదే రిపీట్ అవుతుంది అనుకోవచ్చు. 100% గెలవబోతున్నాం మేమే. అంటే ఇక్కడ రామచంద్రరావు గారు కొత్త అధ్యక్షుడు అయ్యారు కదా, చాలా మంది రకరకాలుగా రామచంద్ర గారు కొత్త అధ్యక్షుడు ఓకే, కానీ ఆయన ఎంత స్ట్రాంగ్ ఎంత నాలెడ్జ్ ఉన్న పర్సన్ అనేది మాకు తెలుసు, మా పార్టీ గురించి. ఓకే, మాకు కూడా చెప్పరాదు, మేము కూడా తెలుసుకుంటాం. అదే మాతో తిరుగుతే రోజు మీకు తెలుసు, చెప్పుకునే అవసరం లేదు. ఆయన ఎంత షార్ప్ అనేది సార్ మాకు కూడా తెలుసు. ప్రతి మీటింగ్లో మేము మాట్లాడుకునేది ప్రజలకి మంచి చేయాలా, మనం గెలవాలా అనే ఆలోచన ఉంటుంది తప్పి మాకేమీ వేరే ఆలోచనలు ఉండవు. ఓకే.